నమ్మాం కాబట్టి, మన అంబిషన్ డిఫరెంట్ కాబట్టి, మన కలలు ఆకాంక్షలు వేరే కాబట్టి ఇండియా నుంచి సెపరేట్ అయ్యాం. వి బిలీవ్ ఇన్ 2 నేషన్ థియరీ, ఇట్ ఈస్ నాట్ 1 నేషన్ అని వాయిస్ లో బేస్ పెంచి స్వతంత్ర సమరయోధుల్లో ఒక వ్యక్తి మాట్లాడాడు. ఆ వ్యక్తి పేరు ఆసిమ్ మునీర్. ఇప్పుడు ఈ ఆసిమ్ ఎవరైనా డౌట్ మీకు వస్తే, పాకిస్తాన్ లో మనందరికీ తెలిసిన వ్యక్తి పేరు షేబాజ్ షరీఫ్. బట్ ఈయన పేపర్ మీద ప్రైమ్ మినిస్టర్ తప్పితే అసలు మెయిన్ పవర్స్ అన్ని ఉండేటివి ఆసిమ్ మునీర్ దగ్గరే. పాకిస్తాన్ ఆర్మీ జనరల్. ఒకప్పుడు ఒక 20-30 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ ఇండియా మీద ఏమైనా అన్నా, ఇండియాని దూషించినా, ఇండియాని తక్కువ చేస్తూ మాట్లాడినా కొంచెం కోపం అది వచ్చేది. ఇప్పుడు పాకిస్తాన్ ఉండే పొజిషన్ చూస్తుంటే, వాళ్ళు చేస్తున్న అప్పులకి, వాళ్ళు ఉండే స్థాయికి, వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి ఎక్కడా పొంతన సింక్ ఉండట్లేదు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా రెస్పాన్సిబుల్ గా మాట్లాడుతున్నాను దీన్ని. ఒక ఆర్మీ జనరల్ వచ్చి చాలా పవర్ఫుల్ స్పీచ్ నేను ఇస్తున్నాను అనుకుని ఈ పాకిస్తాన్ ఓవర్సీస్ సమ్మిట్ లో కూర్చొని ఇండియా మీద మాట్లాడుతున్నారైనా. కాకపోతే ఇప్పుడు 2025 లో ఎవరైనా ఇండియన్ దీన్ని చూస్తే నవ్వాలో జాలిపడాలో అర్థం కాని పరిస్థితి. బట్ దీని మీద మనం ఖచ్చితంగా మాట్లాడాలి, ఎందుకంటే ఆ స్పీచ్ వైరల్ వెళ్తుంది. మొత్తం ప్రపంచం అంతా ఈ స్పీచ్ ని చూస్తుంది. కాకపోతే ఆయన ఇండియా మీద చాలా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆయన ముఖ్యంగా 7 పాయింట్స్ ఉన్నాయి ఈ స్పీచ్ లో, మీ దృష్టిలోకి తీసుకురావాలి నేను. ప్రతి స్టేట్మెంట్ ని బ్రేక్ డౌన్ చేసి దాన్ని ఫ్యాక్చువల్ గా ఇంటర్ప్రిట్ చేసి దానికి ధీటైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అండ్ ఏదో ఆయన హిందువులు అన్నారు కాబట్టి ఇది హిందువులకి ముస్లింలకి యుద్ధం కాదు. పాకిస్తాన్ బిల్డ్ అయింది మతోన్మాదంతో గానీ, ఇండియా నిలబడుతుంది యూనిటీ అండ్ డైవర్సిటీ మీద. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు వీళ్ళందరూ కలిపితేనే భారతదేశం. అండ్ ఇక్కడ ఒక పాయింట్ చెప్దాం అనుకున్నా, మీలో ఒకరు నాకు కామెంట్ రాశారు. ఐ థింక్ అది DM లో వచ్చినట్టు. బ్రదర్, మీ వీడియోస్ మాకు బాగా నచ్చుతున్నాయి, మేము ఫ్యామిలీ మొత్తం చూస్తున్నాం. కాకపోతే లాస్ట్ మీరు జై ఆంజనేయ, ఓం నమః శివాయ అని ఎందుకు అంటున్నారు? మనం సెక్యులర్ కదా అన్నారు ఆయన. ఆయన ఒపీనియన్ నేను రెస్పెక్ట్ చేస్తా. కాకపోతే ఒక్క మాట చెప్దాం అనుకుంటున్నా. సెక్యులరిజం అంటే జై శ్రీరామ్ అనకూడదని కాదు. పరమతం వాళ్ళు కూడా జై శ్రీరామ్ ని తీసుకోగలగాలి. హిందూ సామాజిక వర్గానికి మాత్రమే కాదు. ముస్లింలు మాషా అల్లా అన్న, ఖుదా హాఫిజ్ అన్న, క్రైస్తవులు ఆమెన్ అన్న, అది వాళ్ళ నమ్మకం, అది వాళ్ళ పర్సనల్ బిలీఫ్. వీటిలన్నింటినీ తీసుకోగలగడమే సెక్యులరిజం. నా ఇష్టదైవం ఆంజనేయ స్వామి. అండ్ నేను పుట్టింది భారతదేశం నేల మీద, పాకిస్తాన్ లాంటి కంట్రీలో కాదు. మీరు నమ్మరు, భారతదేశం పాకిస్తాన్ విడిపోయినప్పుడు 15% హిందువులు ఉండేవాళ్ళు. ఇప్పుడు మియర్ 1.2%. మిగతా వాళ్ళందరూ ఏమైనట్టు? ఇలాంటి స్పీచ్లతో నిజాన్ని మీరు కప్పెట్టేద్దాం అనుకుంటారేమో కానీ, ఇవాళ రోజున అందరికీ కనబడుతుంది, అది నగ్నంగా ఉంది మన ముందు. మొన్న జాఫర్ ఎక్స్ప్రెస్ లో ఎంతమంది చనిపోయారు జనాలు తెలియదు అనుకుంటున్నారు మీరు? ఇలాంటి స్పీచ్ ఒకటి వదిలేస్తే ఇంటర్నేషనల్ ఎక్లెయిమ్ వస్తుంది అనుకుంటున్నారా? ఇవాళ అన్ని కరెక్ట్ గా మాట్లాడదాం, మనం సరైన చురుకలు అంటిద్దాం. నా సైడ్ నుంచి ఇలాంటి వీడియో రోజుకి ఒకటి మీ దగ్గరికి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. లోకల్ ఇష్యూసే కాదు, నేషనల్, ఇంటర్నేషనల్, జియో పొలిటికల్ ఇష్యూస్ అని కూడా అందరికీ అర్థమైన